ఇక తెలంగాణ కోసమే బీఆర్ఎస్ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ విలీనం, పొత్తులపై తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇక అసత్య వార్తలను ప్రసారం చేయడాన్ని ఖండించారు ఆయన. వెంటనే విలీనంపై ప్రసారం చేసిన వార్తలపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రధారులను ఎదుర్కొన్న పార్టీ బీఆర్ఎస్ అని తేల్చి చెప్పారు. ఇవన్నీ దాటుకొని ఏళ్ల పాటు నిబద్ధతతో, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టామన్నారు కేటీఆర్. ఇక తెలంగాణ కోసమే బీఆర్ఎస్ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ విలీనం, పొత్తులపై తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వంశీ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీలో విలీనం అవుతున్నట్టు నిన్న కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారించడం పైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అటు ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా వారు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. భారత రాష్ట్ర సమితి విలీనం, పొత్తులు మరియు ఇతర దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తులు, మీడియా సంస్థలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక జారీ చేశారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసినటువంటి కేటీఆర్ గారు అటు బీఆర్ఎస్ పార్టీ పైన నిరాధారమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళకి హెచ్చరిక చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పైన విలీనం లాంటి ఎజెండా పూరిత దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలి, లేదంటే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికను జారీ చేశారు. దాంతో పాటుగా 24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ మాది అని కూడా ఎక్స్ వేదికగా వారు స్పందించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ఇవన్నీ దాటుకొని 24 ఏళ్ల పాటు నిబద్ధతతో, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కూడా చెప్పడం జరిగింది. సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకొని అభివృద్ధిలో అగ్రపదాన నిలిపామని కూడా వారు తెలపడం జరిగింది. ఆత్మగౌరవం, అభివృద్ధిని పదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని కూడా తెలపడం జరిగింది. కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి కాబట్టి ఇది సాధ్యమైందని కూడా వారు తెలపడం జరిగింది. ఎప్పట్లానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది, పోరాడుతుంది. ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలను, దుష్ప్రచారాలను మానుకోవాలని కూడా తెలపడం జరిగింది. పడతాం, లేస్తాం, తెలంగాణ కోసమే పోరాడతాం, కానీ తలవంచం ఎన్నటికైనా ఎప్పటికైనా అని కేటీఆర్ గారు ఏదైతే చిట్ వేదికగా తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద ఏవైతే అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలు చేసిన వారు ఖచ్చితంగా ప్రజలకు వివరణ ఇవ్వాలని కూడా వారు ఎక్స్ వేదికగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.